హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలకూరతోటి చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం చేసుకోబోతున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో అయినా లేకపోతే చపాతీతో అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది వంట రాకుండా బాధపడేవారు ఏ రెసిపీ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ రెసిపీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక ప్రాసెస్ ఏంటంటే, ముందుగా పాలకూరని బాగా 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ముదురు కాడలు వేసుకోకూడదు. ఇలా ముదురు కాడలు పక్కన పెట్టేసుకొని మిగతా ఆకుకూర మొత్తం నీట్గా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్నా పెద్దగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ఆకుకూరని ఇష్టంగా తినరో వారికి ఆకుకూర ఎక్కువ తగులుతుంటే బాగోదు. కాబట్టి మనం చాలా చిన్నగా కట్ చేసుకుంటే ఆ టేస్ట్ ఒకటి తెలుస్తుంది. కానీ చూసారు కదా, ఈ విధంగా పాలకూర మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి ఉల్లి కారం తయారు చేసుకోవడానికి ముందుగా ఉల్లిపాయలు 3 నుంచి 4 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో 6 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి 3 నుంచి 4 తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు. అలానే కారం కూడా మీ స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీడియం స్పైస్ అనమాట. మీరు కావాలంటే ఎక్కువగా స్పైసీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ కంటే ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. ఇప్పుడు బాండి పెట్టుకొని నూనె హీట్ చేసుకొని అందులో తాలింపు గింజలు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని వేయించేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మాత్రమే ఉల్లికారం వేసేసుకోవాలి. ఈ ఉల్లికారం తాలింపులో వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తాలింపు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లికారం మొత్తం వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు వేయించుకుంటే ఉల్లికారం టేస్ట్ అదిరిపోతుంది. ఇలా అడుగంటకుండా నీట్గా చిన్నగా తిప్పుకుంటూ మన ఉల్లికారం మొత్తం కూడా వేయించేసుకోవాలి. ఇలా ఉల్లికారం వేయించుకున్నట్లయితే నూనె అంతా పైకి తేలుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు ఉల్లికారం బాగా ఫ్రై అయినట్టు. ఈ టైంలో మనం ఏం చేసుకోవాలంటే పాలకూర వేసుకోవాలి. ఈ పాలకూర కూడా మొత్తం ఒకేసారి వేసేసుకొని వీటి కారంతో పాలకూర అంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మగ్గించుకునే టైంలో అప్పుడప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటూ మగ్గించుకుంటే కూర అనేది మంచిగా ఉల్లికారంతో కలిసి చాలా రుచిగా ఉంటుంది. అలానే త్వరగా మగ్గిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా నీరు కూడా వచ్చింది. దీన్ని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించినట్లయితే మనకి ఆ పాలకూరలో ఉన్న పచ్చివాసన పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు. అంత బాగుంటుందన్నమాట. చూసారు కదా, మనకి నీరంతా ఇంకిపోయింది. అలానే పాలకూర కూడా బాగా మగ్గిపోయింది. ఆయిల్ అనేది బయటకు వస్తూ ఉంది. అంటే మనకి బాగా మగ్గిపోయినట్టు. ఈ టైంలో కొద్దిగా పసుపు, అలానే ధనియాలు, జీలకర్ర పొడి నేను ఒకేసారి గ్రైండ్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే సపరేట్గా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంతో ఈ పాలకూర ఉల్లికారం వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ పాలకూర ఉల్లికారం. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.